నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. చందనగర్ రైల్వే అండర్ పాస్ లో నిలిచిపోయిన నీటిని హైడ్రా సిబ్బంది తొలగించారు. అండర్ పాస్ లో నీళ్లు నిలిచిపోవడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. వర్షం తగ్గి రోజులు గడుస్తున్నా అధికారులు నీటిని తొలగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. భారీ వర్షం వచ్చిన ప్రతిసారి అండర్ పాస్ లో నీరు నిలిచిపోతోందని చెప్తున్నారు స్థానికులు. దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని కోరుతున్నారు. చందనగర్ రైల్వే అండర్ పాస్ లో నిలిచిపోయిన నీటిని హైడ్రా సిబ్బంది తొలగించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్లో వచ్చినటువంటి వర్షాలు వరదలు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. చందనగర్ దగ్గర ఉన్నటువంటి రైల్వే అండర్ పాస్ దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతం. ఇక్కడే ఈ అండర్ పాస్లో పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఇక్కడ నుంచి ఇటు పాపిరెడ్డి కాలనీ రూట్లో ఉన్నాం మనం. పాపిరెడ్డి కాలనీ నుంచి చందానగర్ వెళ్ళడానికి, చందానగర్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి అండర్ పాస్ ఉంటుంది. ఇది షార్ట్ కట్ రూట్గా ఉన్నటువంటి ఈ అండర్ పాస్ మొత్తం కూడా వర్షంలో, ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో కురిసినటువంటి భారీ వర్షానికి పూర్తిగా నిండిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ అండర్ పాస్ నిండా పూర్తిగా దాదాపు ఉన్నటువంటి అండర్ పాస్ మొత్తం అంటే 10 ఫీట్ల కంటే ఎక్కువగానే నిండిపోయినటువంటి ఈ అండర్ పాస్ ఇక్కడ నుంచి వాహనాలకి అనుమతి లేదు. ఇటు నుంచి అంటే ప్రస్తుతం మనం ఉన్న పాపిరెడ్డి కాలనీ నుంచి చందానగర్ వెళ్ళడానికి, లేదా చందానగర్ నుంచి ఇటు పాపిరెడ్డి కాలనీకి రావడానికి పూర్తిగా క్లోజ్ చేశారు. వాహనాలు కావచ్చు, టూ వీలర్స్, అదేవిధంగా నడుచుకుంటూ వెళ్ళేటటువంటి వాళ్ళని కూడా లోపల నుంచి ఎవరిని అలో చేయట్లేదు. పూర్తిగా గేట్ కూడా పెట్టేశారు, ఎవరిని లోపల నుంచి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇది పూర్తి ప్రమాదకరంగా ఉంటుంది. అండర్ పాస్లో నీళ్లు నిండిపోయి ఉన్నాయి కాబట్టి లోపల నుంచి అవతలికి వెళ్ళే అవకాశం లేదు. అందుకోసం అంటే దీనికి సంబంధించి 10 రోజుల నుంచి, అంటే వర్షం వచ్చినప్పుడల్లా సాధారణంగా ఇక్కడ కొంత వాల్గా ఉంటుంది. హెవీ వర్షం వచ్చినప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, ఈ రూట్ నుంచి వచ్చి నీళ్లు మొత్తం కూడా అండర్ పాస్లోకి చేరుతాయి. ఆ వైపు నుంచి, అవతల వైపు ఉన్నటువంటి చందనగర్ నుంచి కూడా నీళ్లు మొత్తం కూడా వచ్చి ఇక్కడ చేరుతాయి. ఆ సమయంలో ప్రత్యేకంగా బోర్డు కూడా పెడతారు. స్టాప్ అనేటటువంటి బోర్డు, ఇక్కడ నుంచి లోపలికి ఎవరు వెళ్లకుండా బోర్డు పెడతారు. కానీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఇందులో నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. లేకుంటే ఇక్కడ కొంతమంది రోజువారు కూలీలు కావచ్చు, ఇక్కడ భిక్షాటన చేసేటటువంటి వాళ్ళు ఈ అండర్ పాస్ కింద రాత్రి ఇక్కడే పడుకుంటూ ఉంటారు. వాళ్ళలో ఎవరై ఉంటారో తెలియదు. కానీ దీంట్లో మాత్రం ఒక వ్యక్తి పడిపోయి చనిపోయినటువంటి ఘటన మాత్రం చూస్తున్నాం. దీంతో ఇందులో ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ కూడా జిహెచ్ఎంసీ, ఇటు డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది పూర్తి నీళ్ళని తీసివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుంచి నీళ్లు తీసివేస్తే వెళ్ళే అవకాశం ఉంటుంది. సాధారణంగా అయితే వర్షం వచ్చి తగ్గగానే ఈ నీళ్ళని వెంటనే ప్రతిసారి కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది తీసివేస్తూ ఉంటారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆ కాలనీవాసులు, ఈ రూట్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈసారి కొంత లేట్ అయింది, అందుకే లేటు అయింది. ఇక్కడ ఎవరు కూడా లేరు. ఆ సమయంలో దాంట్లో పడిపోయి ఆ వ్యక్తి మృతి చెందాడని చెప్తున్నారు. ఇంకా ఇలాంటిది అంటే వర్షం పడగానే అండర్ పాస్లలో నీరు చేరుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఎవరు కూడా రావద్దని జిహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎవరు కూడా రావద్దని చెప్తున్నప్పటికీ కూడా చాలామంది తెలియకుండా వస్తున్నారు. ఈ విధంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే హైదరాబాద్ ఇటు చందనగర్ దగ్గర ఉన్నటువంటి రైల్వే అండర్ పాస్ లో ఉన్నటువంటి నీళ్లు చేరి ఒక వ్యక్తి అయితే మరణం చెందడం అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులందరూ కూడా ఒక షాక్ గురయ్యారు. మేము రెగ్యులర్గా వెళ్ళేటటువంటి ఈ రూట్లో ఈ విధంగా పడి వ్యక్తి చనిపోతాడని మేము ఊహించలేదని చెప్పి కూడా ఉన్నటువంటి కాలనీవాసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో సతీష్, ఎన్టీవీ, హైదరాబాద్.